అమరావతి రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో సిఆర్డిఏ రెరా అప్రూవల్ ఓపెన్ ప్లాట్స్ ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. ఇళ్ళకు ఆనుకొని ఫుల్ గ్రౌండ్ వాటర్, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, ప్రైమ్ లొకేషను. సైట్ చాలా వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. వెంచర్ పేరు ఎయిర్పోర్ట్ సిటీ. గజం వచ్చేసరికి 16,000 చెప్తున్నాము. నెగోషియబుల్ ఉంటుంది. డిస్కౌంట్ అవైలబుల్. పూర్తి వివరాలకు 7396667776. వెంచర్కి ఆనుకొని గవర్నమెంట్ స్కూలు, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు, దగ్గరలో శివాలయం, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్ ఫేసింగు, ఇళ్ళకు ఆనుకొని ఉంటుంది. రెడీ టు కన్స్ట్రక్షన్. రీసేల్ చేసుకునే వారికి కూడా మంచి అవకాశం. థ్యాంక్ యూ. పూర్తి వివరాలకు 7396667776 నంబర్కు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు భూసేకరణ వేగంగా జరుగుతోంది. తాడికొండ మండలంలోని గ్రామ సభల్లో అంగీకార పత్రాలు ఇస్తున్నారు రైతులు. సుమారు 10,000 ఎకరాలు సమీకరణ ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 217 కిలోమీటర్ల పొడవులో రాజధాని అమరావతి చుట్టూ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతోంది. ఇప్పటికే 12 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మరో కీలక ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో అమరావతిలో ఇటు సీడీ యాక్సెస్లో కానీ రోడ్లు కానివ్వండి అన్నీ కూడా పూర్తవుతున్న దశలో మరో కీలక ముందడుగు వేసింది. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా పనులకు శ్రీకారం చుట్టింది. అయితే అమరావతి రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలంటే దాదాపు 10,000 ఎకరాలు అవసరం ఉన్న నేపథ్యంలో మూడో దశ భూ సమీకరణకు కూడా సిఆర్డీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. దాదాపు ఇప్పటికే రెండో దశ ఏదైతే భూ సమీకరణ ఉందో దాంట్లో భాగంగానే దాదాపు 16,900 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అయితే ఈ 10,000 ఎకరాలతో కలుపుకొని మొత్తం రైల్వే లైన్తో కలుపుకొని దాదాపు 49,500 ఎకరాలు ఏదైతే మూడో దశ కూడా సిద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు ఇప్పటికే 12 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మంత్రి నారాయణ ఇటు స్థానిక ఎమ్మెల్యేలు కలిసి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఏదైతే భూములు కోల్పోతున్నారో భూములు ప్రధానంగా నివాస గృహాలు కూడా కొన్ని నివాస ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో కూడా పోతున్న క్రమంలో వాళ్ళందరికీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలనే దానిపై కూడా రైతులు అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో వాళ్ళకు కూడా తగిన సూచన విధంగా నష్టపరిహారం ఎలా చెల్లించాలనే దానిపై కూడా సిఆర్డీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షిస్తున్నారు. రానున్న ఈ నెలాఖరు కల్లా కూడా భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇప్పటికే రైతులు కొంతమంది స్వచ్ఛందంగా గ్రామ సభల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు ఇచ్చారు. అయితే ఏదేమైనా ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించి ఈ అమరావతి పనులతో పాటే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రైతులైతే మాత్రం తమ అభ్యంతరాలను కూడా తీర్చేందుకు ప్రభుత్వం కూడా ఇంకా వేగంగా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఈ ప్రాజెక్టులన్నీ కూడా కీలకంగా ఉన్న ప్రాజెక్టు స్పోర్ట్స్ సిటీ కానివ్వండి, ఇటు రైల్వే లైన్ కానివ్వండి,